సో ఇన్ని పరిస్థితుల నుంచి స్వామివారి కానుకలుగా వచ్చిన వీటిని కాపాడటం కోసం మేము ఏ విధంగా చేశాము, అదేవిధంగా శ్రీవాణి పథకం ద్వారా ఈ దళారులను మొత్తం నిర్మూలించి టోటల్గా తీసేసి ప్రతి రూపాయి స్వామివారికి వస్తే ఈ దర్శనాలు దళారుల బెద్ద ఉండదు అని చెప్పి శ్రీవాణి పథకం పెట్టి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి ఏ విధంగా దేశవ్యాప్తంగా గుడులు నిర్మాణాలు చేశాము ఆ విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనిపై కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి నిధులను మేము దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి అభియోగం వేశారు. దానిపై కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. దానికోసమే ఎక్కడైతే వాళ్ళు అభియోగాలు వేస్తున్నారో వాటిపై కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. అదేవిధంగా ఏ విధంగా చిల్డ్రన్ హాస్పిటల్, పద్మావతి హృదయాలయ హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటం కోసం మేము నిధులు వెచ్చించాము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు జరిగిన దీంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చేయడం జరిగింది. ఈ 2 విషయాలు మాత్రం క్లారిఫై చేయాలని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి, కల్తీ జరిగిన లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ 4 ట్రక్స్ వాడారా లేదా. నెంబర్ 2, చిన్నప్పన్న నా పిఏ కాకపోయినా నా పిఏగా ప్రొజెక్ట్ చేసి అతని ద్వారా నేను అవినీతికి పాల్పడ్డానని చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు, తప్పు. అది కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. 3వ అంశం, సరే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అడల్టెడ్ గీ సప్లై చేస్తున్నారు, పామ్ ఆయిల్ మిక్స్ అయిందంటున్నారు, ఏదో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 2025 జూన్లో జరిగిన దానికే ఎంక్వైరీ చేయమన్నారు. ఫైన్, దాని నుంచి లింకులు వచ్చిన ద్వారా మీరు 2019 నుంచి కూడా జరిగిన గీ సప్లైస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. దాని ద్వారా మంచిదే, రాజకీయంగా దాన్ని ఏ విధంగా అయినా ఉపయోగపెట్టుకోవాలని మీరు వాళ్ళు వేరే పార్టీలు ఆలోచించుకుంటే దానికి కాదు, కానీ రాజకీయాలకు అతీతంగా